మే నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మే నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో రికార్డు క్రియేట్ చేసింది. లడ్డూల విక్రయాల్లో గత 2 ఏళ్ల రికార్డులను బ్రేక్ చేసింది టీటీడీ. ఈ ఏడాది మే నెలలో ఏకంగా 1.21 కోట్లకు పైగా లడ్డూలను విక్రయించారు. 2024 మే నెలలో 1.01 కోట్లు, 2025 మే నెలలో 1.10 కోట్ల లడ్డూల అమ్మకం జరిగాయి. గత ఏడాది కంటే ఈసారి రికార్డు స్థాయిలో లడ్డూల సేల్స్ వచ్చాయి. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తుంది టీటీడీ. శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి పదార్థాలని టీటీడీ వినియోగిస్తోంది. కేవలం లడ్డూల విషయంలోనే కాదు, దర్శనాలు, హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణలో కూడా టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. దర్శనాల విషయానికి వస్తే గత మే నెలలో ఏకంగా 25,46,000 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. గత ఏడాది మే నెలలో 23,79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఈసారి అంతకు అదనంగా 1,67,000 మందికి దర్శనం లభించింది. ఇక తలనీలాల సమర్పణ కూడా రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాది మే నెలలో 10,26,000 మంది తలనీలాలు సమర్పిస్తే ఈ ఏడాది మే నెలలో 12,19,000 మంది భక్తులు తలనీలాలు ఇచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అంటే గత ఏడాది కన్నా ఈసారి 1,93,000 మంది అదనంగా తలనీలాలు సమర్పించారు. ఇక భక్తుల రాకతో పాటు శ్రీవారి హుండీ ఆదాయంలోనూ గత ఏడాది మే నెల కన్నా ఈసారి రికార్డు స్థాయి రాబడి వచ్చింది. గత ఏడాది మే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 106,85 లక్షల రూపాయలు. ఈ ఏడాది మే నెలలో ఏకంగా 120,28 లక్షల రూపాయల ఆదాయంతో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. గత ఏడాది కంటే ఈసారి 13,43 లక్షల రూపాయల అదనపు ఆదాయం సమకూరింది. మండే ఎండల్లోనూ భక్తులు రికార్డు స్థాయిలో తిరుమలకు పోటెత్తారంటే టీటీడీ పారదర్శక ప్రణాళికలు సత్ఫలితాలనిచ్చాయి. ఎవరికి ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.